ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులు మనం ఎవ్రీడే యొక్క విషయాన్ని మాట్లాడుకుంటున్నాము. మనందరికీ తెలిసిందే దేవునికి సంబంధించిన విషయం, కోరహు యొక్క విషయం మాట్లాడుకుంటున్నామని. మరి నేను 12కి సంబంధించిన విషయాన్ని చెప్తానన్నాను. దానికి ముందు మనం ఈ లైన్ చెప్పుకుంటున్నాం కదా, ఏంటది? 12 మందికి సంబంధించిన విషయాన్ని చెప్పుకుంటున్నాం. 20 అనే వయసుకు సంబంధించిన విషయాన్ని చెప్పుకుంటున్నాను. ఇక చివరిగా దానికి సంబంధించిన ఒక విషయం చెప్పి ఈ 12 అనేది ఈ యొక్క గోత్రం అనేది పక్కన పెట్టి ఈ 12 అనే దానికోసం చెప్పుకోవచ్చు అని అనుకున్నాను. 12 అనే దానికోసం కూడా ఇంకా ఎక్కువ ఇవ్వను, ఎందుకంటే తెలిసిపోయింది కాబట్టి ఈ యొక్క గోత్రానికి సంబంధించి, ఆ యొక్క వయసుకి సంబంధించి ఇంకొక అసలైన ముఖ్యమైన విషయం ఉంది. ఆ యొక్క ముఖ్యమైన విషయాన్ని కూడా మనం తెలుసుకున్న తర్వాత మిగతా యొక్క విషయాల్లోకి వెళ్దాం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది నేను వాక్యం చదివి మీకు వినిపించిన తర్వాత మీకు అర్థమైపోద్ది. కాబట్టి నేను దేన్ని కూడా బయట యొక్క విషయాన్ని ప్రస్తావించను, మీకు అర్థమైపోద్ది. కాబట్టి దానికోసం ఎక్కువగా కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, మీకు అర్థమైపోద్ది. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 8వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ అధ్యాయము 22వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఇది లేవీయులను గురించిన విధి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవించెను, ఇది లేవీయులకు విధించిన విధి అని ఉంది కదా. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క, ఇక్కడ చూడండి, ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో పని చేయుటకు రావలెను. అయితే ఇది ముఖ్యం, 50 ఏండ్లు వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. అయితే 50 ఏండ్లు వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. అంటే ఒక విధంగా రిటైర్మెంట్ అన్నమాట. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రముల వారితో కూడా పరిచర్య చేయవలెను కానీ పని చేయవలదు. పరిచర్యే చేయాలి కానీ పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలెను. అంటే లేవీయులు మిగతా వారికి గైడెన్స్ ఇవ్వాలి. లేవీయులు అంటే ఎవరు? యాజకులు. చూసారు కదా ప్రియ. అయితే 50 ఏండ్లు వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మారి ఊరకుండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, నేర్చుకుంది ఏంటి, విన్నదేంటి? విన్నదాన్ని బట్టి ఏమి గ్రహించాం అని మనం అనుకుంటే కనుక, ఇది గమ్ముని పాయింట్ ఎవరైనా క్యాచ్ చేయగలరంటే ఎంప్లాయీస్ చేయగలరు. అందరూ చేస్తారు కానీ ఎంప్లాయీస్కి కొంచెం గమ్మున అర్థమవుతుంది. విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చిన్నపిల్లల వాక్యం చెప్పచ్చా చెప్పకూడదా, చెప్పచ్చా చెప్పకూడదా అంటారు, చెబుతూ ఉంటారు కొన్ని చోట్ల, ఎక్కువగా కాదు కొన్ని చోట్ల. మరి ఇక్కడ నేను బయట విషయం ఏది కూడా ఎంచదలంచుకోలేదు. ఇక అంతా జనరల్గా మీకు అర్థమైపోద్ది. సమాజం యొక్క జ్ఞానం, సొసైటీ జ్ఞానం, ప్రపంచ జ్ఞానం, అంతరిక్ష జ్ఞానం ఈ రోజుల్లో మించిపోయింది.
కాబట్టి అందరికందరూ మేధావులే. ఎవరికెవరు తక్కువగా లేరు గానీ, మీరే అర్థం చేసుకుంటారని వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇది చెప్పినా కూడా కొంచెం కాంట్రవర్షన్‌గా ఉంటది. అంటే దేవుడు మిమ్మల్నే చెప్పమన్నాడా? ఇంకెవరిని చెప్పొద్దన్నారా? ప్రతిదానికి పాయింట్ ఔట్. పాయింట్ క్యాచ్ చేయడం తక్కువను, ఔటులు చేయడం ఎక్కువగానే ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని పసిపిల్లలని కాదు, పెద్దవారని కాదు, ఇక్కడ వయస్సు ఇచ్చాడు దేవుడు. చాలా క్లియర్‌గా వయస్సు ఇచ్చాడు. 20 అంటే 20కి తక్కువ. 19, 18, 17, 16, 10 ఇక ఇక్కడి నుంచి కింద నుంచి పైకెళ్ళిన 19 దాకా అక్కడ ఆగిపోవాలి. అక్కడ దాకా ఎవరు సేవ చేయకూడదు. 20 నుంచి 50 వచ్చేదాకా చేయొచ్చు. మళ్ళీ 50 దాటాక చేయకూడదు. 50 దాటాక నువ్వు బలిపీఠం ఎక్కడం కానీ, 50 దాటాక నువ్వు మెసేజ్ ఇవ్వడం కానీ, 50 దాటిన తర్వాత నువ్వు ఇక నథింగ్ పర్సన్ అనమాట నువ్వక్కడ. అక్కడున్న యాజకుడు, అక్కడున్న దైవ సేవకుడు నీ వెనకాతల నీకు ఏ పని అప్పచెప్తే మందిర విషయంలో పాత్రలు శుభ్రం చేయడం కానీ, ఈ యొక్క పరిచర్య చేయడం కానీ, అక్కడ ఉన్నవారి ఇక మందిరానికి సంబంధించిన ఏ యొక్క కార్యక్రమాన్ని దైవ సేవకుడు నీకు అప్పచెప్పినా ఒళ్ళొంచుకొని నోరు మూసుకొని చెయ్యాలని అర్థం. ఎందుకంటే ఈ యొక్క పవరు దేవుడు తన బిడ్డలకి ఇచ్చారు. తన పని చేసే తన బిడ్డలు ఎవరు అంటే లేవి గోత్రికులు. నేను చెప్పాను కదా, 12 మంది గోత్రాలను ఒక గోత్రాన్ని దేవుడు కలిపి లెక్కించలేదు. వాళ్ళకి చాలా ప్రత్యేకత ఇచ్చాడు, చాలా శ్రేష్టత ఇచ్చాడని చెప్పాను. ఆ గోత్రమే లేవి గోత్రం. ఆ గోత్రమే యాజక సమూహపు గోత్రం. ఆ గోత్రమే దేవుని పాదాల దగ్గర సేవ చేయు పరిశుద్ధ మందిరం, అతి పరిశుద్ధ మందిరం, గర్భాలయం, అతి పరిశుద్ధ గర్భాలయం, ఇలాంటిలో దేవుని యొక్క సేవకులు చెయ్యాలి. ఆ రోజుల్లో 100 మూరల తాడు, ఈ రోజుల్లో తాడక్కర్లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగుంటున్నాడో తెలియట్లేదు, ఫాస్టర్ ఎలా ఉంటున్నారో తెలియదు. ఏకంగా అంతా కూడా ఒకటే రీతిలో ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో చూసుకుంటే వస్త్ర విషయాలు పక్కన పెట్టిన ప్రవర్తన విషయం ప్రతిదీ పాయింట్ అవుట్ ఏ ఒక్కటి కూడా ఇందులో తీసివేయడానికి లేదు. కాబట్టి అలాగంటే మరి మీరు ఎక్కడికి వెళ్తారంటే ఒక 3 వ్యక్తుల దగ్గర తలంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకటి, చిన్నప్పుడు మరి సమూయేలుతో దేవుడు మాట్లాడలేదా? మరి 12 సంవత్సరాల వయసప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదా? మరి చిన్నప్పుడు దేవుడు ఇంకో అతను ఎవరు, దావీదుతో మాట్లాడలేదా? ఇలాగొచ్చేస్తూ ఉంటారు. అప్పుడే అందరూ గుర్తుకొస్తుంటారు మాలాటోళ్ళ మీద నిప్పులేయడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న వయసులో దేవుడు ఏళ్ళతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు ఇక్కడ పసివాళ్ళతోటి. అప్పుడు అక్కడ ఉన్న యాజకులు నీతో దేవుడు మాట్లాడుతున్నాడేమో, పైనుంచి స్వరం వినపడింది. దేవుడు అనేవాడు ఉన్నాడు. అబ్రహాంకి జ్ఞానం ఇచ్చాడు. అయ్యా ఎందుకు పిలిచావు నన్ను అయ్యా అన్నప్పుడు, నేను పిలవలేదు నాయన, నన్ను పిలిచావు కదయ్యా, నేను పిలవలేదు నాయన. మూడోసారి నీకు ఆ పిలుపు వస్తే, నా ఏలినవాడా, సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలినవాడా, నీవు నాతో ఏమి సెలవు ఇవ్వాలనుకుంటు అని ఏలి యొక్క చెప్తాడు ఆ చిన్న బాలుడు సమూయేలుకి 12 సంవత్సరాలు. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా దేవుడు దావీదుని, ఇవన్నీ మనకు తెలుసు. ఈ మూడే వస్తుంటాయి. కానీ దేవుడు వీళ్ళతో మాట్లాడాడు. కానీ ఇక్కడ మనము దేవునితో మాట్లాడాలి. అసలు ఎంత వ్యత్యాసం! కింద నుంచి పైకి వెళ్ళడం కష్టమా? పైనుంచి కిందకి రావడం కష్టమా? పైనుంచి కిందకి ఈజీగా రావచ్చు, కింద నుంచి పైకి వెళ్ళడం అనేది చాలా కష్టాంతరం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన యొక్క విషయాలు చూసుకుంటే జాబ్ ఏ టైంకి మనకు వస్తుంది, ఏ టైంకి మనకి రిటైర్మెంట్ వస్తుంది. పోనీ జాబ్ వాళ్ళని పక్కన పెడదాం. ఒక వయసు పని చేసేవాళ్ళైనా ఏ వయసులో కూలి పని అన్నా చేస్తారు. బలంగా పనిచేసేవాళ్ళు అంటే ఇక కూలి పని చేసేవాళ్ళు మించిన బలమైన వాడు ఎవరు ఉండరేమో. ఆ రాళ్ళు ఎత్తడాలు, అవి ఎత్తడాలు, ఈ చేయడాలు, ఆ యొక్క బిల్డింగ్లకు అవన్నీ కూడా మోయడాలు, చాలా బలమైన వ్యక్తులు బలంగా ఉంటారు ఆ టైంలో. అందుకే యవ్వనస్తులు నా కాడి ఎత్తుకొనుండి అని దేవుడు చెప్తున్నాడు. 50 వచ్చాక ఫిజికల్గా మెంటల్గా డౌన్ అయిపోతూ ఉంటాం. మన ఫ్యామిలీ బట్టి కూడా బాగా నలిగిపోతూ ఉంటాం అన్ని విషయాల్లో కూడా. కాబట్టి మైండ్ యొక్క మెచ్యూరిటీ కూడా తగ్గుతూ ఉంటుంది, బాడీ యొక్క స్టామినా కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఫోర్స్ మనం అప్పుడు ఉండదు. ఇది కూడా మనకు తెలిసిందే. కాబట్టి నేను దానికి సంబంధించిన విషయం చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైపోయింది. గతంలో నేను యొక్క సంఖ్యాకాండానికి సంబంధించినప్పుడు
పిన్ టు పిన్ చాలా వివరంగా ఇచ్చాను నేను. చాలా క్లారిటీగా వాక్యాలతో సైతం ఇచ్చాను. ఎప్పుడన్నా మీకు వీలుంటే మీకు నచ్చితే వినమని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూపించాను కదా, ఇప్పుడు దేవుడు ఎందుకు వయసుని తీసుకున్నాడంటే వయసు అనేది చాలా ఇంపార్టెంట్. పరిగెట్టడానికి బలమైంది అప్పుడే ఉంటూ ఉంటుంది మనకి. ఇప్పుడు చిన్న వయసుకి మనం ఏమి నేర్పిస్తుందంటే దేవుడు భక్తి నేర్పించట్లేదు మనం. ఎదటి వాళ్ళ మీద కుళ్ళులు, కుట్రలు, ఈర్ష్యలు వాళ్ళు తల్లిదండ్రులు లేపని వెళ్ళి చేసేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా బహుశా అయ్యే మాట్లాడుకుంటూ ఉంటారేమో ఆ వ్యక్తి కోసం, ఈ వ్యక్తి కోసం. అందుకే పిల్లలకు కూడా అవి మైండ్లో ఉండిపోయి వాళ్ళ పట్ల అలా ద్వేషంగా ఉంటూ ఉంటారు. లేకపోతే పసిపిల్లలకి ఏం తెలుస్తుంది? ఒక్కోసారి పిల్లలు చేసే పనులు కూడా మనకి కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళ బట్టి వాళ్ళ పెద్దవాళ్ళు బాధపడతారేమో అని మనం ఆలోచించాలి, కానీ వాళ్ళు ఆలోచించరు. జ్ఞానహీనులు అని అనొచ్చు అప్పుడు, లేదా మూర్ఖులు అనొచ్చు. కాబట్టి పిల్లలకు మనం ఏమి నేర్పుతున్నాం అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. బైబిల్ పరంగా నీ పిల్లల్ని బండకేసి బాధమన్నారు, వాక్యానికేసి మనం పిల్లల్ని చాలా గైడెన్స్ ఇవ్వాలి. రేపొద్దున వాళ్ళు ఎక్కడెళ్ళినా మనకు మనం బ్రతకాలి, ఇంకొకరిని బ్రతికించాలి. అలాంటి తెలివితేటలు మనకు నేర్పించాలి మన తల్లిదండ్రులు. డబ్బు ఇచ్చారనుకో అది ఖర్చు పెట్టచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు. దాని పట్ల దాని విలువ తెలియసేలా చేశారంటే అది ఖర్చు పెట్టే ముందు 10 రకాలుగా ఆలోచిస్తారు. దేనికి సంబంధించిందని విలువైన దానికి వాళ్ళు ఖర్చు పెడతారు, వ్యర్థమైన దానికి వాళ్ళు ఖర్చు పెట్టరు. ఎందుకంటే దాని విలువ తెలుసు కాబట్టి. అది ఒకటి బాగా కష్టపడేవాడికి తెలుస్తుంది. 2 పేదరికంలోంచి వచ్చి వారికి తెలుస్తుంది వాటి యొక్క విలువలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఒక వయసుకి సేవలోకి రావాలి, ఒక వయసుకి సేవ ఆపాలి. అంటే ఇప్పుడు చిన్నతనంలో సేవ చేయొచ్చా? నేను చెప్పను చేయొచ్చో చేయకూడదు. ఇప్పుడు మీరు చదివారు కదా, దాని పట్ల మీరు ఆలోచించుకోండి. మరి 50 వచ్చాక ప్రసంగాలు ఇవ్వచ్చా, మెసేజ్లు చెప్పచ్చా? నేను చెప్పను. ఇప్పుడు మీరు చదివారు, అది కూడా మీరు ఆలోచించుకోండి. చెప్పొద్దనంటే మళ్ళీ నేను చేదైపోతాను. దేవుడు పది మిమ్మల్ని ఎన్నుకున్నాడా, మీరే చెప్పచ్చా, మీరే మాట్లాడచ్చా అని ఇలా కాంట్రవర్షన్, ప్రతిదానికి గొడవలు, సమస్యలు, ఏవేవో బ్యాడ్ కామెంట్స్. ఇప్పటిదాకా దేవుడు కృపబట్టి నాకు రాలేదు, ఎవరు నన్ను అలా కించపరచలేదు కూడా. ఎప్పుడు ఎవరు కూడా వాక్యం విషయంలో నన్ను బాధ పెట్టలేదు. అందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ప్రత్యేకంగా చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాను. విస్తారమైన మాటలు వెనకాల దోషం ఉండక మానదని బేరమని నోరేసుకొని పట్టడం నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ యొక్క స్వరము ఎప్పుడన్నా వాడాలి అంటే ఎక్కువగా దేవునికే వాడాలి. ఇక ప్రతిదానికి వాడకూడదు. ప్రతిదానికి ఒక సమయ సందర్భం ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సేవ విషయానికి వస్తే ఏ టైంకి చెయ్యాలి, ఏ టైంకి ఆపాలి, క్లియర్గా ఇక్కడ రాస్తుంది. 8వ అధ్యాయము 22 నుంచి ఆ చివరి దాకా కూడా రాయబడి ఉన్నదన్న విషయం మనకు తెలుసు. 30 దాకా. మరి రేపటి నుంచి 12 అనే దాని మీద ఒక్క మాటే చెప్తాను, ఎక్కువ చెప్పను. ఇంకంతా తెలిసిపోయింది కాబట్టి, కోటి బియ్యం ఉండవని చెప్పి కోటి బియ్యం కూడా గింజ తీసి ఉడికిందా లేదా అని దాన్ని అడిగి దాన్ని కొంచెం నలిపి ఆ తర్వాత కొంచెం తీసి వార్చి అట్లా చేస్తాం. అసలు గరిటెతో కాస్తని తీసామా, అట్లా చూసామా, దాని విషయం మొత్తం 10 కోట్ల గింజలను అందులో అంచనేసేస్తాం అయిపోయిందని. వెంటనే తీసి దాన్ని పాడవకుండా 10 మంది తినేలాగా దాన్ని ఉపయోగిస్తాం మేము, వంటలు చేసేవారే కానీ ఇంట్లో స్త్రీలే కానీ. అలాగా ఇదంతా మీకు కింద నుంచి చెప్పుకుంటూ వస్తాను కాబట్టి వింటూ వస్తారు. కాబట్టి రేపు దినమున 12కు సంబంధించిన ఆ యొక్క ముఖ్యమైన విషయం ఉంది అక్కడ. కాబట్టి ఆ ముఖ్యమైన విషయం 12వ అధ్యాయంలో నేను చెప్పేస్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి కోరహు ఆ కుటుంబం కోసం ఇందులో మధ్యలో దావీదు ఎంటర్ అవుతాడు. దావీదు ఎందుకు ఎంటర్ అవుతాడంటే 2-3 ఎంటర్ అవుతారు, కానీ వాళ్ళ కోసం తీసుకుంటాను, లేదా దావీదుతోటి ఆఫ్ చేసేస్తాను. కాబట్టి ఇక్కడ ఏ వయసుకు మనం ఇవ్వాలి, ఇవ్వకూడదు, వెళ్ళకూడదు, సేవ చేయాలి, చేయకూడదు. అందుకే నీ యవ్వన కాలంలో నువ్వు ఏమైనా సేవ చేస్తే పరిగెట్టు, రెస్ట్ లేకుండా పరిగెట్టంతే. సేవ అంటే గుర్తుపెట్టుకోండి సోమా, ముందు నుంచి పుట్టిన కాడ నుంచి దేవుడు నిన్ను ఎన్నుకున్న కాడ నుంచి ఆయన పనిలో ఉండాలి. మధ్యన ఆపేసి
ఇంకో పనులు చూసుకొని తర్వాత ఆపేసి ఇంకో పనులు చూసుకొని అది సేవ కాదు. నువ్వు నీ పొట్ట కూటికి ఎక్కడో పని చేస్తున్నావని అర్థం. సేవ అంటే ఏలియాకి ఆహారం లేకపోయినా దేవుడి కోసం ప్రాణాలు పెట్టారు కదా. బోడిగుండోడా బోడిగుండోడా అని ఎలీషాని ఎక్కిరిస్తున్న బాధపడుతూ వెళ్ళాడు. కానీ ఒక్క చూపు చూసి ఎలుగుబంట్లకి 2 ఆడు ఎలుగుబంట్లకి అప్పచెప్పగా మొత్తం చప్పరించి పడేసాయి అనమాట. దేవుని యందు భక్తులు, యాజకులు వేరు, భక్తులు వేరు. యాజకులను దేవుడు ఎన్నుకున్నాడు. ఏమీ లేకపోయినా 12 మంది శిష్యులు కూడా భోజనం లేకపోయినా ఇంటింటికి వెళ్ళి సేవ చేశారు. నీకెవరన్నా పెడతాను చూడంటే మంచి అడగడానికి సిగ్గుపడతాం మనం. ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అని అడగడానికి కూడా మొక్కమాట పడతాం మనం, సిగ్గుపడతాం. అలాంటిది దేవుడు ఎవరన్నా పెడితే ఎల్లు తిను, ఒకళ్ళని అడిగి తినంటే అది ఎంత అవమానకరం తెలుసా. తల తీసేసినట్టే. అంటే ఒక విధంగా చెప్పాలంటే అడుక్కు తినమని అర్థం, లేదా భిక్షాటం చేసుకోమని అర్థం. నాకు తెలిసి ఉండదు అని అర్థం. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెడతారు, వాళ్ళు తిడతారు. అలా ఆకలితోటి దప్పులతోటి సేవ చేసిన వారు సూట్లు బూట్లు వేసి చేసిన వారు కాదు. మేము సూట్లు బూట్లు వేసుకొని చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుకుంటూ అంటారు, కానీ అది కాదు. వాళ్ళ పట్ల మనకు కుళ్ళి ఈర్ష్య కాదు. కాబట్టి ఈరోజు డ్రెస్ స్టైల్ మారింది కాబట్టి ఆ యొక్క డ్రెస్ విధానం ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి స్త్రీలు పురుషులకి ఆ యొక్క విషయంలో వెళ్ళిపోతున్నారు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం కూడా ఎలా ఉన్నప్పటికీ ఇక దీని విషయం నేను ఎక్కువ వివరించదలంచుకోలేదు. చిన్నప్పుడు సేవ చేయొచ్చా, వయసు రాకుండా చేయకూడదా, వాక్యం చూపించాను. ఈ 50 వచ్చాక సేవ చేయొచ్చా, చేయకూడదా, వాక్యం చూపించాను. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలని మనం అనుకున్నా కానీ వాక్యం ఎలా ఉందో అలా తీసుకోవడమే, సత్యవాక్యాన్ని సత్యవాక్యంగా తీసుకోవడమే కరెక్ట్ అయిన విషయం. మిగతా విషయాలు రేపు నేను మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందులో నెరవేరును గాక. మనదిన ఆహారాన్ని మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనసుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.